గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదిన. అద్భుతమైన కలగంటున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కనొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏమంటారు వదిన? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. ఎనిమిది దాటుతున్నా ఇంకా నిద్రపోతున్నారా? ల్యాండ్ ల్యాండ్. కంగారు పడకే భార్యామణి, తలా ఇక్కడ ఉంది. కుంభకరణ్లా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? ల్యాండ్ ల్యాండ్. ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకి పెరిగిపోతుంది. చేతి త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్మొస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్డు తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవనంటుందేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పడదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. ఈ రాశి వారికి రాజపుత్యం 6, అవమానం 14. ప్రారంభంలో కొన్ని చికాకులున్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు. ఏవే కోడల మహారాణి, ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే? మీ బాబు చేస్తాడా? తీసుకెళ్లి శుభ్రం చేసి పట్టరా. అలాగే అగ్గిపెట్టి తెచ్చి చావు. అలాగే అత్తయ్య. అందరికి డబ్బున్న కోడలు వస్తారు, మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీనుకొచ్చి పడింది. గోపి, ఏమదినా? కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇలా వెళ్తే ఎవరయ్యా ఉద్యోగం ఇస్తారు? సమ్మలక్కడి చెల్లి, ఏం చేయమంటావు వదినా? నాకున్నయ్యే 2 షర్ట్లు, ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది. ఈ షర్ట్ కైనా కాలర్ జరిగింది, ఇంకో షర్ట్ కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది. వస్తా. సరే ఉండు. నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది వదినా. ఇప్పుడే వస్తానంటుంటే. ఏమండి? ఏమిటి? పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, మీ షర్ట్ ఒకటి ఇవ్వండి. బట్టలు నా కోసం కుట్టించుకున్నా వాడి కోసం కుట్టించాను? అయినా షర్ట్ కావలిస్తే వాడే అడగొచ్చు కదా, మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి? లేదండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఆ బాబు సోదాపి ఆ బీరువాలను తీసుకెళ్ళు. ఏమమ్మా వదనమ్మా, ఇక్కడున్నావా? అవతల నాన్న అగ్గిపెట్టి కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాల చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావు తల్లి. లేదు, గోపికి షర్ట్ ఇద్దామని. గోపికి షర్ట్ నేస్తాను గానీ త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు, కర్మ. ఇదిగో నా తమ్ముడు, ఈ షర్ట్ వేసుకెళ్ళు. వెళ్తానులే, నువ్వు దయచేయి. వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా? అబ్బా, మా అక్క ఆడదు కాదండి, ఆడదాని ముసుగులో ఉన్న బెల్ట్ బాంబు. ఎప్పుడు వెళ్తుందో ఎవరికే తెలియదు. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి కప్పు పని కొట్టేసావు కదే పాపిస్తుదానా. కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావే, ఎదురుగా ఉన్న కప్పు కనబడ్డం లేదు నీకు? నిన్ను 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 అరికి పోగులు పెట్టిన పాపం లేదే. ఏం కొంపరా నాయన, తల్లి తాతకి కూతురు సోర్పణక, తండ్రి దత్తమ్మ నాలా. ఏమిటి నా మొహం చూస్తానా నిలబడ్డావు? ఏ బ్రహ్మోహం దానా, ఇదంతా శుభ్రం చేసి చావు. ముందు తీసి తగలడు. అమ్మా, ఏమిటమ్మా ఇది?
ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేయి చేసుకుంటావు. నార్మల్ నీ బండి నువ్వు చూసుకోరా. పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు సన్నాసి వెధవ. వీడిని ఎవతి చేసి ఉంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. కరెక్ట్ అన్న. పెళ్ళానికి చెవులు తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ. రై నీ వాగుడు ఆపుతావా లేదా? తమ్మలక్కడి చెల్లి ఊరుకున్నానా, వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది? నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టు అయితే నిన్నెందుకు అడుగుతానన్నా? చెట్టకు ఊపి ఊపి రాళ్ళవన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కాదు, జోకు లేకుండా ఇవ్వు నాన్న. 5 రూపాయలు కాదు 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. సమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు, వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు, నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికి ఇచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు? 5 రూపీస్? జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగో పిసినారు ముఠ, 5 రూపాయలు దొరికాయి. తమ్మలక్కడి చెల్లి. ఆగవే మహారాణి, ఆ? నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే? నా దగ్గరుంటే ఇచ్చాను అత్తయ్య. ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావన్నమాట. దొంగతనం చేసి పైగా నీ దగ్గరున్న డబ్బులు ఇచ్చారని అబద్ధాలు ఆడతావా? అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అంత గౌరవం ఇస్తున్నాడు? నీ మొహం మండా నిన్ను. సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా, ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటా దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసానే. తాళం వేసావు, గొళ్ళు మరిచావు. ఆగండి, మిమ్మల్ని. నా వెంట పడితే నీకే నష్టం. ఇదిగో నా వెంట పడితే తుమ్ముద్దా. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్మొచ్చేస్తుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నేను వెళ్ళను, తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు. మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు? అదిగో వచ్చేస్తుంది, ఇంకా ఆపడం నా వల్ల కాదు. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయా? తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు, ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. త్వరగా లోపలికి పదండి. అయ్య బాబు, ఎవరు ఉండదు కదా? ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని ఏడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి ఇనుపగడ్డి ఎత్తుక్కున్నట్టు వాడు ప్రేమించిన పిల్ల వెనక పడి వెళ్ళిపోయి ఉంటాడు. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రాం లేదంటే చీరలు ఎదుర్కొడతారు. మీరు వెళ్ళి ఎవరిని ఆట పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు, కానీ అర్థమైంది. ఎంత? 1000. అయితే చిటికలో తీసుకొస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు.
ఏమండి మీరు ఆల్రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మంది ఏమైనా కొట్టొచ్చావా, లేకపోతే బ్రెయిన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా, నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో మీరు అలా అనుకోరు, మీరు అచ్చ హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండాలే. వస్తే ఏంటంట? ఏనికి వస్తున్నా, ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు. అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి కొంచెం పాడి కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరన్నా వెతుక్కోండి. అరే ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే, ఆడవయ్యా అంటే, అరే, వదలవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి, మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి, బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి చెల్లి. సంబలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. ఆహా. రండి సార్, రండి సార్. కొంచెం తప్పకుండా చెప్తారా? కొంచెం తప్పండి, తప్పండి. రండి సార్, రండి. రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు తీసుకొచ్చేసా. రండి సార్, రండి రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలక్కడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పుడు మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పగిలిపోతుంది. నాది అప్పుడు మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు, మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్. నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. నాన్న, అమ్మా, నాన్న. నేను ఇక్కడ. నాన్న, ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న సమ్మలక్కడి చెల్లి. ఏమిటి, నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిబితుకా బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు. ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టెత్తి సంపాదించావా? చిచ్చే, ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకే విన్నాను. మనూరు మున్సిపల్ హాల్లో మ్. పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలక్కడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టెకి బదులు మ్. స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. మ్. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఏరా, పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావరా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును. అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అంటే ఏమిట్రా? అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా, నాన్న, సమ్మలక్కడి జిల్లి. అయ్ బాబాయ్. గట్టిగా రవ్వకు. ఏమిటి గోపి, ఎందుకలా కంగారు పడుతున్నావు? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను వదినా. దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం తేలేదా బాబాయ్? చిట్టి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటానో? అయ్యి చాలా బాగుంది. ఆ? పోయా, నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేగపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే. అది నీకు షర్టు. ఇంటోనండి, మరి నాకేం తెచ్చావు బా? సమ్మలక్కడి చెల్లి. మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది ఇది ఉంచేసుకో. 50 రూపాయలు?
అవును 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయల నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చావనుకో ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే. వద్దులే ఉన్నాయి. ఎక్కడున్నారండి? ఆడబాంబు వస్తుంది, తోసేయ్, జేబులోకి తోసేయ్. అరే చీరా బ్యూటిఫుల్. ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కానిది ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడి జరిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలేయ్. థ్యాంక్స్. హాయ్ డాడ్. హలో డార్లింగ్, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంకెక్కడికి? మహిళా ఆశ్రమానికి. ఆ శ్రమ రోజు ఉండేది కానీ చూడు, ఈ ఫోటోలు చూడు. ఎవరివి ఫోటోలు? అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠా మెంబర్స్ లా ఉన్నారు. ఆ ఫోటోల్లో ఒక నా అల్లుడు, కాబోయే అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఎవరో నువ్వే సెలెక్ట్ చేస్తే ఆఘమేఘాల మీద వెళ్ళి పెళ్లి జరిపించేస్తాను. డాడీ, నాకు మగజాతి అంటేనే అసహ్యం, పెళ్ళంటే అంతకన్నా అసహ్యం. కనుక నేను పెళ్లి చేసుకోవడం అసంభవం. అలాగంటే అలాగమ్మా. ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వుండేదేనమ్మా. అదంతా నాకు తెలీదు. మగజాతి దురహంకారం బలైపోయిన ఆడవాళ్ళని ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం. అంతేకాదు, జీవితంలో పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే నీ నిర్ణయం అయితే నేను మరో రూట్ లో రావాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే 100 రూట్లో వెళ్ళు. నేను మాత్రం పెళ్లి చేసుకోను. నువ్వే రూట్లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి కొప్పించలేవు. దట్స్ ఆల్. ఆల్ రైట్. ఇదిగో బాబు, ఓ 1 రూపాయి వేస్తాను బాబు. బాబు, ఈ 10 రూపాయి సత్తుది బాబు, చెల్లదు. సమ్మలక్కడి చెల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను. ఇది కూడా చల్లదన్నమాట. సరే, ఏం చేస్తాం? తీసుకో. ఏంటి బాబు, ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి 70 రూపాయలు ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. రండి. ఇలా కాదమ్మా, మేడం ఈమె. సమ్మలక్కడి చెల్లి. నువ్వు అప్పడం ఏ గొట్టం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా, పురుషాశ్రమం అయినా, పశువాశ్రమం అయినా నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. తమ్మలక్కడి చిల్లి. అయ్యగారు, అయ్యగారు వచ్చేసాను. ఆలోచించుకుంటారా? ఎందుకు వాయించుకోను? వాయించుకుంటాను. అయ్యి ఇదేంటిది? నా సీరట్టుకుని చట్టుకుని సారు. అయ్యో, నేను లాగలేదే. తుమ్మితే చీరుడిపోయే రొమాంటిక్ జబ్బోటు నాకు వచ్చింది. పొలమోలమా, ఇదేం మాయదారి జబ్బాయి గారు. నా సీరుడి పని సంగతి నాతో చెప్పండి. చెప్పను. నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో. చెప్పనులేండి. ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండి పోను. ఒరేయ్, నా మాట విని నీ ముండి పడుదల మానరా? వినవా? అయితే నేను వెళ్ళిపోతున్నాను. డాక్టర్, ఏమైంది? డాడీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఆరోగ్యం బాగానే ఉంది, కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు? చెప్పండి. మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఎందుకని? ఏమైంది డాడీ? నిరాహార దీక్ష ఎందుకు? నేను చెప్తానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టు పెట్టుకున్నారమ్మా. ఓ డాడ్, వాట్ ఇస్ దిస్? చిన్న పిల్లల ఈ పంతం ఏమిటి? లేవండి, ముందు భోజనం చేయండి. నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపు ఉంటే
నాకు మాత్రం పంతం పట్టింపుండవా? ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గిపోయాడు. వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం. నాన్నగారి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, మీ మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండమ్మా. డాడీ, మీరు వస్తానన్న రూట్ ఇదనమాట. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా, మరి ఏం డాడీ ఇది? వద్దమ్మా, నీ మనసు ఏం మార్చుకోవద్దమ్మా. కానీ నా మనం నన్ను వదిలేయమ్మా. తెల్లారసరి చచ్చిపోతాను, అప్పుడు ఇంటిని కూడా ఆశ్రమం చేసేసుకోమ్మా. చేసేసుకో. ఓ డాడీ, సరే, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నిజంగా? కానీ 1 కండిషన్, పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే? ఓకే. లక్ష్మి, డాడీకి భోజనం పెట్టు. అలాగేనమ్మా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. లక్ష్మి, ఆకలి తెచ్చేస్తాను, త్వరగా తీసుకొచ్చి పెట్టు. వండికి వండని అని తీసుకురా. అలాగే. నీ వెళ్ళొస్తారా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. రే, అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ అనిపించుకున్నావురా. మాత్రం తక్కువే నటించావురా. ఒరే, ఎస్వి రంగారావు నటిద్దాం అనుకున్నాను, కుదరలేదు కదా. నువ్వు గానీ అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావండి. నీకు హార్ట్ అటాక్ వస్తే నాకు కౌరు పంపించు. వెళ్ళే. బాబు, బాబు. ఎవరండి? ఒకసారి ఇలారా. ఏమిటి? గోపి గారు ఉండేది ఈ ఇల్లేనా? అవునండి. కొంచెం పిలుస్తావా? అలాగేనండి. హలో, సమ్మలకడి జిల్లి, ఏమిటి ఇలా దయచేశారు? మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా? అవును, ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా, బిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళ కన్నా నీచంగా తిరుగుతున్నా. మీరు అలా తిరగాల్సిన పని లేదు. మీకు అందమైన ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏమిటి, మహిళా శ్రమంలో చేరి కొంపలు కూర్చే పనేనా? ఐఎమ్ సారీ, అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను. మీరు ఇక దయచేయచ్చు. ఆ ఉద్యోగం కాదు, ఇది వేరే ఉద్యోగం. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి నా సర్టిఫికెట్లు ఈ తీసుకొస్తాను. ఉద్యోగానికి మీతోనే గాని మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు. నాతో రండి. రండి. మిస్టర్ గోపి, ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు, ఝాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు, అబద్ధపు పెళ్లి. ఝాన్సీ గారు నటిస్తారు, ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు. అలా నటించినందుకు మీకు నెలకు 2000 రూపాయల జీతం ముడుతుంది. సమ్మలకడి జిల్లి అంటే అద్దెమొగుడుగా నటించాలన్నమాట. తర్వాత రెండో షరతు, బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు. ఈ షరతులు మీకు ఇష్టమేనా? మీరు ఈ అబద్ధం పెళ్లి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. కానీ నాకు చిన్న అనుమానం. ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరుకుంటుంది? ఏమిటి మీరు మాట్లాడేది? పిల్లలు ఎలా పుడతారు? పుట్టకుండా ఎలా ఉంటారు? Shut up. క్షమించండి లాయర్ గారు, నెలకి 2000 రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధం పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాదు, ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను. How dare you? ఎంత ధైర్యం నీకు? నా ధైర్యం ఏమిటో ఇదివరకే చూశారు. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే సమ్మలకడి జిల్లి చేసుండేవాడు. చూడండి మిస్ ఝాన్సీ, అబద్ధం పెళ్లికే కాదు, నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. మిస్టర్ గోపి, నా పేరు జిఎం రావు. నేను ఝాన్సీ తండ్రిని. డాడీ, నమస్తే. నమస్తే. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా. నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లక్షిచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి
నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. డాడీ డాడీ ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు రంగు మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం ఇత్తడేదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి నాతోరా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. Come on. You know, this factory is first of its kind in India. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్లోవియాకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దీస్ ఆర్ ది శాంపిల్స్. రూమ్కి వెళ్దాం. మిస్టర్ గోపి, ఇక నుంచి నువ్వు నా స్పార్టక్ కంపెనీకి మేనేజర్వి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది. ఆ పని నువ్వే చేయగలవు కనుక. తప్పకుండా చేస్తాను సార్. నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను. అది కూడా చెప్పండి. ఆ కూతుర్ని చూసావు కదా, పెళ్ళంటే విపరీతమైన ద్వేషం. ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోని భీష్మించి కూర్చుంది. దాన్ని నువ్వు పెళ్లికి ఒప్పిస్తే చచ్చి నీ కడుపును పుడతానయ్యా. సార్, అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు. అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది. ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరేం వరి అవ్వకండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. నిజంగానా? నా మాట నమ్మండి సార్. కానీ ఆవిడ్ని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు. కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నేను బతికుండాలి కదా. మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ ద్రోహం చేయడు సార్. మీ అమ్మాయి పెళ్లి ఏమిటి, మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద జరిపిస్తారు. గోపి, నీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నా ఆయుష్ కూడా పోసుకుని 2 వేళ్ళు బతుకుబాబు. వస్తాను సార్. నమస్కారం. నేను రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాను రా. చేసిన పూజలు ఊరికే పోతాయా? నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది. అమ్మా, ఈ ప్రమోషన్ కోసం ఆఫీస్ లో ఎంతమంది ట్రై చేస్తున్నారో తెలుసా? ఎంతమంది ట్రై చేసినా నా రికార్డు ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి. వస్తుందిరా, తప్పకుండా నీకే వస్తుంది. దేవుడు, ఏమైంది? గాజు పెంకు కాలి గుచ్చుకుందిరా, రక్తం కూడా వస్తుంది. ఏమే రాక్షసి, దయ్యం, పాపిస్తుదానా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? కావాలని గ్లాస్ దారికి అడ్డంగా పెడతావా? అంటే గాజు పెంకు నా కాలి గుచ్చుకుని సెప్టిక్ అయ్యి నేను కుంటిదాన్ని అవ్వాలనిగా నీ ఉద్దేశం? ఏమే చూపనక, నాది మంచి మనసే. నువ్వు ఇలాంటి వెధవ పనులు ఎన్ని చేసినా నాకేమీ అవ్వదు. అర్థమైందా? ఏమిటే ఇంకా చూస్తాడు? విని తీసుకెళ్ళాడు. నీ మొహం మండా వెళ్ళు. దరిద్రపు కొట్టు మొహం దానం. నానా, ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది. ఏమిటి ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకిల్ని యాపిల్ మీద పడ్డా, యాపిల్ చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. అందుకే బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాడిని తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పుదారి కాదే. తుమ్మొస్తుంది, తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే. అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు నాన్న, గోపి చెప్పడం నా వల్ల కాదు. ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు. మీరే అడగండి. ఏమిటి ఆయన అడిగేది? ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేను పెట్టిందే చట్టం. అందరూ నా మాట విని తీరాల్సిందే. ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం? వాడికి నేను చెబుతాగా. రే గోపి, రే గోపి. ఏమి నాన్న? అసలు విషయం ఏమిటంటే, అబ్బా, చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే 10 ముక్కల్లో క్లుప్తంగా చెప్పండి. సరే. అవతల నాకు ఆఫీస్కి టైం అయింది. ద్వారకా ప్రసాదరావు అని ఒక కోటీశ్వరుడు ఉన్నాడు రా. వాళ్ళ అమ్మాయి సోని నీకు పరిచయం చేద్దామని. ఎందుకు? ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి.
ఓహో, అవునరా, నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే 10 లక్షలు కట్నం ఇస్తామన్నారు. అంతేకాదు వాళ్ళ ఆస్తంతా మనకే వస్తుంది. తమ్మలక్కడి జిల్లి, అయితే నన్ను 10 లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారు. అదే మాటలరా, కట్నం తీసుకోవడం వేలం వేడ ఎలా అవుతుంది? అమ్మా, కట్నం తీసుకోవడం పాపమే కాదు, నేరం కూడా. అంతేకాదు, ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం తమ్మలక్కడి జిల్లి అయిపోతుంది. నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా? ఆ వంటవాడి పోస్ట్ నాకొస్తుంది కాబట్టి. బావ భజగోవిందాన్ని చూస్తూనే ఉన్నాం కదా, అతన్ని తోలు బొమ్మను చేసి మీరు ఆడిస్తూనే ఉన్నారుగా. పెద్దింటి సంబంధం చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అది నాకు ఇష్టం లేదు. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పీరియడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికెళ్ళి మంచి బట్టలు మార్చుకునిరా. వెంటనే ఇంటికెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అప్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏమిటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా? అరే చెప్పమంటే ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫ్యాషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టారు. ఐసీ, పవర్లోకి రాగానే మాటలు పెరిగాయన్నమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా. మేడం రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, we will deliver 1 lakh cottons by end of this month, sir. Okay sir, thank you. సార్, శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను నేనెలా కనిపిస్తున్నాను? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట. ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసినా నాకేం అభ్యంతరం లేదు. తమ్మలక్కడి జిల్లి. అయ్యగారు, మిమ్మల్ని మాట్లాడుతాను, ఏమనుకోరుగా? ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికి ఏముంది? పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపే. ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి. మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు తుమ్మడం, నా సీరుడిపోవడం ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? ఏమిటి సరదాగా ఉంటుందా? ఈ విషయం మా ఆవిడికి తెలిస్తే నిన్ను నేను చావు కొడుతున్నా. వెళ్ళి అబ్బా, అమ్మగారు ఇట్లా రారులేండి, ఓసారి తుమ్మండి. నేను తమ్మను. తుమ్మండి. నేను తమ్మను. తుమ్మరా? మీరు కనుక తుమ్మకపోతే తాటి పిలిచి నా చెయ్యట్టుకున్నారని అమ్మగారు చెప్తాను. బాబోయ్, ఇది ఎక్కడ సరదా? చీర ఊడిపోవడం సరదా ఏంటి? తుమ్మండి. తుమ్మరా? అమ్మగారు ఉండు, తప్పుతున్నా రాసుకో. ఏమండి, ఇంకొకసారి తుమ్మండి. నీ బొంద విర్రావేశంలో తుమ్మంటున్నావు గాని ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది. అందుకేగా తుమ్మమంట. అమ్మ బాబు, ఆవిడొస్తుంది, త్వరగా తీరగట్టుకో. ఏమిటి తుమ్మేశారా? ఆపుకుందాం అనుకున్నాను, ఆగలేదు. ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను, పోవే. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తుమ్ముకొస్తే ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా? అసలు మిమ్మల్ని అది కదే చెప్తున్నాను, ఆగిపో, లేకపోతే తుమ్మ ఆగదు. మరి అది చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. మీరు తప్పు నాశనం అయిపోను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి? వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి.
జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా, ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా? ఆలోచించు. దీనికి అంతటికీ నేను ప్లాన్ సిద్ధం చేశాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ, కోడలుకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అదెలాగా? ఝాన్సీ గారు, మీకు గుర్తుందా, మీరు నన్ను ఒకసారి అద్దెముగుడుగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. శుభం. వెంటనే అత్తింట్లో అద్దెమూడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అద్దెమూడు టైటిల్ కూడా బానే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఇట్ వన్స్. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ తమ్మలకి చెల్లి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా, నాన్న, గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆరిపుత్రి? ఈ పీపా ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కూరలు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా. వదలవే చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ. నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్త ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా? ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు పట్టిన పట్టు వదలదు. అమ్మో, చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది.
నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. 100 వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. Correct. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆరిపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు వేశాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ పవట్ని నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆహా, మామిడి తాటంత తీయగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడం ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న బలి తమాష కొద్ది కదూ. దాన్ని దన్నేవాడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయేమో అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదంతా సమ్మలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద. ఇంతకీ మీ జబ్బు ఎవడో చెప్పనే లేదు, ఎందుకండి అంత బాధపడతారు? బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఆ, ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఎవడో చెప్పండి. చెప్పక తప్పదంటారా? అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్సెన్స్, ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ, పని మీరును. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి డాక్టర్, డాక్టర్ గారు, నేను తుమ్మనాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. అఘోరించారులేండి, పదండి ఇంటికి. కర్మ. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది, మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది, వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. సారీ, దిండు. గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. తొమ్మలక్కడి జిల్లి. ఏయ్, తొమ్మలక్కడి జిల్లి. ఏయ్, మీరు ఇంకా నిద్రపోలేదా? మిమ్మల్ని మీ పని చెప్తాను రండి.
బాగుంది, చాలా బాగుంది. ఓ పక్కన మన పెద్దరికం మంట కలిసి పోతుంటే, మన అధికారం చేయి జారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? తీసుకోండి. ఈ కర్రతో దాన్ని వాణ్ణి 4 తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపండి. కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మనగత్తేవు కదే, ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు, ఎంతైనా ఆడపిల్ల కదా. అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు. ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా. అందుకని చెప్పేది విని. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. మీరు ఇక్కడే ముసుగేసుకొని కూర్చోండి, దాని సంగతి నేను తెలుస్తాను. నా సంగతి దానికి తెలియదు. అత్తయ్య, ఆడవాళ్ళ మనకి 190 గొడవలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు టిఫిన్ తినండి. నేను తినను. తినరా? ససేమిరా తినను. మరి మీ సంగతి ఏమి మావయ్య గారు? ఆయన తినరు. నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు. ఆయన తినరని నేను చెప్తున్నానుగా. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు. అర్థమైందా? బాగుందమ్మా, చాలా బాగుంది. కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది. కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి సాగులు వస్తున్నారు. నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. ఆగండి, మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తినలేదు, మా నాన్న తినలేదు, నేను కూడా తినలేదు. ఏం పాపం, మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చేస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే కానీ నష్టమే లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి, గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిననివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారా? అంటే అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుందే. అంటే మేము విశ్వాసం లేదు మనమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయవు, కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం రుచి. చిచి, హాయ్ డియర్. ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్. హాయ్, నువ్వెప్పుడొచ్చావు? నేను 9 లాంటి వాణ్ణి. అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ. ఓ కమ్ ఆన్, మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్, మై ఫ్రెండ్ మిస్టర్ మైలవరం మైనర్ బాబు. హలో, హౌ డు యు డు? అవును, ఈవేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? జోక్ చేస్తున్నావా? పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సుడికొస్తానని చెప్పావుగా. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. మెరుపు లాంటి నీ అందం, చిరునవ్వులు చిందే నీ రూపం, ఓహ్, చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్. ఐఎమ్ సారీ, నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. కాబోయే భర్త సెలక్షన్ లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ మర్చిపోయి ఉంటావు. నో, అలాంటిదేం లేదు. అయితే పద వెళ్దాం, నీకోసం స్కాచ్ తెప్పించాను. 1 minute విజయ్ డార్లింగ్, నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను. రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. మీరు భోజనం తీసి పడుకోండి, ఓకే? బాయ్. కమ్ ఆన్. అమ్మా, నాన్న, నేను ఇంట్లో పుట్టి పెరిగిందాన్ని. అది నిన్న కాక మొన్న వచ్చింది. నన్ను ఇంట్లో తరవేళ చూస్తుందమ్మా. నేనేదో పరాదాల్లో మాట్లాడుతుంది. నేను ఇంటికి చుట్టానట. చుట్టం చూపుగా వచ్చిందని ఇక్కడే తీసుకువేస్తే ఎలా? మీ అత్తారింటికి బాగుంటుందమ్మా. అంత మాట ఉందా? దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను.
నువ్వు ఉత్తినే తొందరపడి వెళ్ళకే. ముక్కు ముఖం ఏకం అయ్యేటట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు. ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను. రే గోపి, నాన్న ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పొరపాటున పచ్చిమిరపకాయ కానీ కొరికేసావా? ఏమిట్రా ఇదంతా? ఏదంతా? ఓహో, ఇంట్లో జరుగుతున్న మార్పులా? అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కాంచనా ఈ ఇంటి ఆడపడుచురా, దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా? ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న. అక్క బావ మన చుట్టాలే కదా. కాదు, ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కుందో కాంచనకు కూడా అంతే హక్కుంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. ఓకే ఓకే, ఒప్పుకుంటున్నాను. కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా. ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా. బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా. ఆహా, పనులన్నీ చేస్తుంటే నీ పిల్ల కాలమే కాలంతో కూర్చుంటుందా? నా సంగతి మీకెందుకు అర్థం మొగుడు గారు? అన్నయ్య మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు. కరెక్ట్. ఓకే. సమ్మలక్కడి చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. ఇవాళ నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు, బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు, అంతే. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగమా? అవును. ఆహా, ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది? వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఓహో, సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసం ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, కానీ అది సమ్మలక్కడి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. చూసారా ఆ విధవ చేసే పనులు. పెత్తనం అంతా వాడి చేతుల్లోకి తీసుకుని మనల్ని బయటకు పంపించాలని చూస్తున్నాడు. నువ్వేం దిగులు పడకే. మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని 10 లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని. అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు. నాన్న ఆ 10 లక్షలు 2 లక్షలు నాకు ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. గోపి, గోపి, నేను రెడీ. పద. ఇదిగో. ఆ. ఏంటిది? టకింగ్. టకింగా? నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడి జిల్లింగ్. ఆ కాళ్ళకి చెప్పులయ్యి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకుని పాపాను ఎక్కడ పోయాను? సరే, నేను కొనిపెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? మరి నాకు సెలవా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పానే, ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 minute అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి, తుమ్ము వస్తుంది. తుమ్మకు, కంట్రోల్ చేసుకో. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే ఇక్కడ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు, ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తాము. ఆయన ఏంటి అలా పారిపోయారు? అది మేడం, అది ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా, అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది నా తల్లి? అవును, గోపి కూడా ఇంట్లో లేడు. ఇదే మంచి టైము. చెప్తా దాని పని. గట్టిగా అరువు. అమ్మో, అమ్మా, గట్టిగా అరవే. అమ్మో, అమ్మా, చెయ్యి కాలిందా? అమ్మో, అమ్మా, చెయ్యి కాలిందా? అమ్మా.
అయ్యో ఏమైందమ్మా? ఏం కాలేదత్తయ్య, నీళ్లు వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కలిపితే సరిపోతుంది. ఇలా మండ నువ్వు నాశనమైపోను. నా చేతి పడతావేంటే? దెయ్యం, పిశాచి, రాక్షసి. అమ్మా 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 అమ్మా, దాని మొహం మండ, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను. నా చేయి కాలుస్తుందా? ఇక్కడే ఉన్నారా? చూసారా చూసారా మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో? నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్స్తే నీకు సంతోషంగా ఉందా? అందుకు కాదే పిచ్చి మొహం. ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. గోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలకడిచింది. ఈ వయసులో ఇదేం పని బావా? చిచి, అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో, చిచి చిచి సమ్మలకడిచింది నిజమే. నేను అదే అనుకున్నాను బావా. చిచి, ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి, నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు టీ. అది సరే, ఇప్పుడు స్వీట్స్ తేవాల్సినంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే, అందుకని తెచ్చాను. అలాగా, అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే జీతం ఎవడిస్తాడే? బందరం మిఠాయి కొట్లో అరువు పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లోనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు ఓ సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా, లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా? తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్లి పంచదార వగైరాలు పట్టవడం చేయాలి. ఒరే అడ్డగాడిద, తిరిగి వేతవా, నీ పెళ్ళం అలా నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు మూయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాడినో పనికొచ్చేవాడినో అనవసరం, కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే. మీకు మిగిలిన ఏకైక కోడలు అదే. ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు. కానీ నీలాగా అడగకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకు రాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగింది మీద పడి ఏడవమని కాదు, ఏం జరిగిందని. ఝాన్సీ, మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాపం. అంటే మా వదిన వాళ్ళు అన్నమాట. వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటికి పంపేశారు పాపం. ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నిజమా అండి? ఇద్దరు ఏడుస్తున్నా, ఇంకా నమ్మకం లేదా? అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళైంది అనమాట? అవును, కూతురు కూడా ఉందని చెప్పారు కదా ఝాన్సీ. ఓహో, అలాగా. ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పేద్దాం. పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో. ఆర్యపుత్ర, అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆర్యపుత్రి. అయితే పదండి. దా. అమ్మో అమ్మో అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగే? వెళ్ళి చెప్తారేమో. చెప్పడానికే వెళ్తున్నారు. అమ్మో, గోపి గోపి, గోపి గోపి, 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 ఆగరా, నా మాట విను. అమ్మాయి నాయమని చెప్పు. నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. అందుకే కదా
మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి. అవును కదా సమ్మలక్కడి జిల్లి. అయ్యో అలా చెప్పకమ్మా. అలా చెప్పడం వల్ల నీకొచ్చే లాభం ఏంటో చెప్పమ్మా. అలా అని లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నావు అనుకోకమ్మా. ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా. ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు. చించుతున్నాను. ఓకే, మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను. కానీ ఒక షరతు. షరతా? అవును. ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి. చేస్తాం. అంట్లు కావాలి, వంట వండాలి, ఇల్లు ఊడవాలి, బట్టలు ఉతకాలి. సమ్మలక్కడి జిల్లి. అత్తలేని అల్లుడు తమ్ముడు ఈ ఓయమ్మ, అల్లుళ్ళేని అత్త గుణవంతురాలు ఓయమ్మ. ఆహం ఆహం. ఏంటి బాగా అలసిపోయినట్టులో? ఒళ్ళు ఊనం అయిపోయింది. ఒళ్ళంతా నొప్పి. 2 రోజులు చాకరీకి ఒళ్ళంతా పులిసిపోయింది. పాపం వదిన ఈ చాకరీ ఎలా చేసేదో. అబ్బా కాళ్ళన్నీ పీకేస్తున్నాయి. అలా పడుకో, కాళ్ళు పడతాను. ఎగతాళి చేస్తున్నారా? కాదే, నిజంగానే చెప్తున్నాను. మన ఇద్దరం భార్యాభర్తలం. నాకు నువ్వు, నీకు నేను. సాయి పడకపోతే ఎట్లా? పడుకో. ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మరి ఈ సంతోష సమయంలో తుమ్మాలనే మూడ్ వస్తుంది. తుమ్మేయమంటావా? మీ ఇష్టం. డాడీ, 1 minute డాడీ ప్లీజ్. నేను మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. ఇదేమిటి, వీళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారేమిటి? మా డాడీ నన్ను రమ్మన్నప్పుడు మీరెందుకు నన్ను ఆపలేదు? అర్థం కాలేదు. నన్ను ఆపే హక్కు మీకు లేదా? హక్క? నాకు మీ మీదే హక్కుంది. ఏ అధికారంతో మిమ్మల్ని ఆపగలను? అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేనే చెప్పాలనా? నిజంగా నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. అదేమిటి, కర్రెందుకు? ఆ గుంట పోతుంది. ఇగో ఆయన ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. కాదు కదా. I love you. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు